మంచు కుటుంబంలో మంటలు ఇప్పట్లో చల్లారలే కనిపించడం లేదు. ఆస్తుల కోసం కొట్టుకుని వీధిని పడ్డ మంచు కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీనియర్ మంచు మోహన్ బాబు భార్య నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు ఓ లేఖ రాశారు. డిసెంబర్ 14 జరిగిన వివాదంలో తన పెద్ద కుమారుడు మంచు విష్ణు తప్పులేదని లేఖలో స్పష్టం చేశారు. ఇక ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏంటి అసలు ఏమైనా పులి స్టాప్ పడే దిశగా ఏమైనా కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? తాజాగా నిర్మల ఏం పేర్కొన్నారు లేఖలో? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, మొత్తానికి ఏదైతే మంచు కుటుంబంలోని విభేదాలు మాత్రం వరుసగా చోటు చేసుకుంటున్నాయనే చెప్పొచ్చు. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలోని ఇటు రాచకొండ కమిషనర్ సిపి సుధీర్ బాబు కూడా ఇటు మంచు విష్ణుకి మంచు మనోజ్ కూడా ఇటు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే వాళ్ళు కూడా ఎటువంటి గొడవలు పడనంటూ కూడా ఏదైతే 2 బాండ్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ 2 రోజుల క్రితం ఏదైతే మంచు మనోజ్ మరొకసారి పహాడీ షరీఫ్ పిఎస్కి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఏదైతే 2 రోజుల క్రితం తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న పార్టీకి సంబంధించి మంచు విష్ణు ఏదైతే ఆ పార్టీని చెడగొట్టేందుకు కూడా జనరేటర్లోని పంచదార వేశారంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం మోహన్ బాబు సతీమణి అయిన నిర్మలా మోహన్ బాబు కూడా స్పందించారు. అలాగే పహాడీ పిఎస్ కూడా ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అంటూ కూడా ఆమె అయితే చెప్పారు. అలాగే 2 రోజుల క్రితం అంటే డిసెంబర్ 14వ తారీఖున తన పుట్టినరోజు కావడంతో కూడా మంచు విష్ణు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కేక్ తీసుకొచ్చి కట్ చేయించాడు. అలాగే కొంతసేపు తనతోనే ఉండి ఆ తర్వాత రూమ్లో నుంచి తన వస్తువులు కొన్ని ఉంటే అవి తీసుకొని వెళ్ళడం మాత్రమే జరిగింది. ముఖ్యంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ అంటే ఎంట్రన్స్ అయిన జల్పల్లి నివాసంలోని మంచు విష్ణు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే పహాడీ షరీఫ్ పిఎస్లోకి ఇచ్చి మంచు విష్ణువే ఇదంతా చేశాడంటూ కూడా మంచు మనోజ్ ఒక కంప్లైంట్ చేయడంతో కూడా ప్రస్తుతం దీనిపై ఏదైతే మోహన్ బాబు సతీమణి కూడా ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. ముఖ్యంగా మంచు మనోజ్ చేసిన ఏదైతే ఈ కంప్లైంట్ ఉందో ఇదంతా నిరాధారమైందని, అలాగే తను చెప్తున్నట్లు ఏదైతే పంచదార వేసినట్లు కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఆమె అయితే ఒక లెటర్ అయితే పంపించింది. ముఖ్యంగా ఇప్పటికే మంచు ఫ్యామిలీలోని వరుసగా ఈ తగాదాలతో నెలకొన్న నేపథ్యంలోని ప్రస్తుతం అసలు ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించి ఈ గొడవలని ఎప్పుడు ఫుల్ స్టాప్ పడతాయి అనేది అయితే ప్రజలైతే వేచి చూస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్. ఎస్, థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ బను, థ్యాంక్ యూ కమిషనర్ ఫీల్డ్ రిపోర్ట్లో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.